హలో, ఉసిరికాయ పికిల్ కోసం ఉసిరికాయలు ఆయిల్లో ఉడకబెడుతున్నాం. ఎవ్రీ టైం మా మమ్మీ పెడుతుంటే బూజు వస్తుందని చెప్పే కదా, ఈసారి మేము ట్రై చేస్తున్నాం అనమాట. మా పని మనిషి సత్యవతి ఆధ్వర్యంలో నేను ట్రై చేస్తున్నా. చూద్దాం. ఇప్పుడు ఈ ఉసిరికాయలు శనగ నూనెలో ఉడకబెడుతున్నాం. ఇంకా ఇవేమో ఏంటివి, ఆవాలు మెంతులు వేయించాం, డ్రై రోస్ట్ చేసి పెట్టాము. ఇది కొంచెం ఆరాక మిక్సీ పట్టేస్తాము. ఈలోపు ఇవి వేయించేసి పక్కన పెట్టేస్తే ఇవి కూడా ఆరుతాయి. తర్వాత ఇదే ఆయిల్లో పోపు పెట్టేసి అందులోనే చింతపండు పేస్ట్ పిసికి పెట్టింది సత్యవతి. చింతపండు పేస్ట్ కూడా ఉడికాక అన్నీ కలిపి ఏం చేయాలి, ఊరబెట్టాలి. చూపిస్తా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది. ఉసిరికాయలు వేపించేసారా? వంట వేసి సచ్చుది. ఏం వేసా ఇప్పుడు అందులో? ఇప్పుడు ముందు ఏం వేస్తావు? కాయలు ఆరిపోయినాయి కదా, మరి వేసి ఆ పులుసు ఆరాలిగా. గంట పెట్టి కలుపు. ఆ ఉప్పు కారం కూడా వేసి గంట పెట్టి కలిపిస్తా. ఓ అందమ్మా, నేను ఎత్తుకోనా? కారం తల్లి మా దాన్ని ఎత్తుకుంటుందా? కారం ఒక గ్లాస్ వేస్తున్నావా? ఎందుకంటే పోయినా తక్కువైనా రేపు మళ్ళీ చూసుకొచ్చాను. వంటలు అవన్నీ నాకు పంపిస్తుంది. సరే సరే. తర్వాత మంచిది చాలకపోతే కొంచెం ఒక 2 గుప్పులు కారం వేసుకొచ్చాను. 200 గ్రాములు ఉప్పు ఉందండి, కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. తర్వాత వేసుకోవచ్చు మేడం. ఎక్కువ వేస్తున్నాను. సరిపోదేమో. ఉప్పు ఎంత వేసిందో కారం కూడా అంత వేసింది ఆవిడ. చాలా పోతే వేసుకోమని చెప్తుందండి. వేసిందంటే సగానికి వేసిందండి. గ్లాస్ 2 అయ్యలేదు, సగానికి తీసి వేసిందండి. మీరు ఎట్లా వేసుకునేవాళ్ళు? కారం ఎంత ఉందో ఉప్పు అంత ఇవ్వండి చూసి వేసుకోండి. అది వదిలేసాయి. ఇప్పుడు మీరు ఎట్లా వేసుకునేవాళ్ళు? మేము తగ్గించేసుకుంటామండి. ఇప్పుడు కారం 2 వేసినండి, ఉప్పు సగానికి తక్కువలోనే వేస్తామండి. మేము అంటే తిరగేసుకోమన్నాడు చూసుకొని ఎంత అన్నం కలుపుకొని చూసండి. ఉప్పు కారం తిని వాళ్ళు ఉంటారు కదా మనకి. ఇప్పుడు మనకి పచ్చడి రేపు ఒక్క రోజే ఉంటుంది ఇంట్లో, ఎల్లుండి వెళ్ళిపోద్ది. ఎల్లుండి వెళ్ళిపోతుంది అంటే రేపు అందాక మనం కలుపుకొచ్చినండి, పర్లేదు కలిపించుకోవచ్చు. సరే అయితే వేసే, నేను అభ్యంతరం లేదండి. రేపు ఇలాంటప్పుడు కలిపించుకొని తీసుకొచ్చాను. సరే తీసుకొచ్చిన తర్వాత అందుకే పోతామన్నా ఒకటిగా ఉంటుంది. ఈ నాటుకాయలు ఎక్కడ దొరుకుతాయి ఇక్కడ మనకి? కష్టమేనా ఇక్కడ? ఊరంతా వస్తాయండి. ఇదే కదండి 2 రకాల కాయలతో వస్తాయి కరెంట్ అమ్మి వాళ్ళు. 2 ఇదే తెచ్చారన్నమాట. 5 తెచ్చారండి.
దీని ఇచ్చింది ఏంటంటే ఇంత ఉంటాను అనమాట కాయలు అయితే అసలు ఏంటి దీని మీద ఇంకా లావు ఉన్నాయి, నేను వేరు తెచ్చాను చిన్న చిన్నవి. హైబ్రిడ్ అండి మొదకాయలు అండి బాగా అవును, హైబ్రిడ్లోనే మొదకాయలు మాట మనకి ఊర్లో చెట్టు కాయలు అయితే బాగుంటాయి. మామూలు చిన్న న్యూస్లో తింటాం చూడండి మన పిల్లలు కూడా పెట్టుకోవచ్చు తిప్పుకుంటుందండి. అవి ఎప్పుడు చూడలేదు నేను. రాత్రి చూపించారంటే టీవీలో చూసారు. అది కూడా వేసుకొని చేసుకోవచ్చు కథలో ఉంటుంది. జాగ్రత్తగా పెట్టుకోవాలి అని చెప్తుంది మేడం వచ్చి ఏదో చూస్తే నేను చూసాను. ఏం మరి మాకెప్పుడు ఇది ఈ పెద్దవాటితోనే పెడతారు. మేము పెట్టుకోండి అవి పప్పులో గట్ట వేసుకుంటారు కానీ తెచ్చుకొని మేము పప్పులోనా? పప్పులో కూడా మేము వేసుకోమండి. వెలక్కాయలు వేసుకుంటారని పప్పులో మా సైడ్ వేసుకుంటారని మేము వేసుకోమండి. మా పిల్లలు తింటారండి. గోంగూర ఒకటి అండి, వంకాయ కూర ఒకటి అండి, బెండకాయ ఒకటి తింటారండి. మా అబ్బాయి మా పెద్దోడు తింటారండి. అసలు అసలు గోంగూర కానీ ఉండేవనుకోండి ఇంకా మా వాళ్ళు ఇంకా పేడ వండేసావా అనుకోరండి చిన్నప్పుడు. పేడ పచ్చగొట్టదు కదండి గోంగూర మరి ఎంట్రీలో వేసుకుని అనుకుంటాండి అలాగని కోరండి. ఇంకా మాకు ఉత్తునే దొరుకుతుందండి అమ్మ గోల్డ్ తెచ్చుకోవచ్చండి. గోల్డ్ గోంగూర తెచ్చుకోవచ్చు. అవును, ఊర్లలో కాస్తుంది. తెచ్చుకుంటామండి. ఓల్డ్ కొత్తిమీర మాకు చెప్తాను మీరు పిచ్చ కొత్తిమీర తెచ్చుకుంటానండి. పచ్చళ్ళు నిలవ పెట్టుకుంటాం. ఇక్కడ 20 రూపాయలు కట్ట. మేము కడతామండి. కట్టలో పట్టుకెళ్ళి వాళ్ళకి 100 కట్టలో 50 కట్టలో బత్తాలో నీకే ఇస్తామండి. మనం కావడం తెచ్చుకుంటామండి. పచ్చి పెట్టుకుంటాం. పొలంలో వేస్తారా? పొలాలు వేస్తారండి. 4 వేసి 5 వేసి వెళ్తామండి. పేరు నాకే ఇసుక నెల మా రేవగానే సాయంకాలం మాటలు పీకుతామండి. పొద్దున 9 వరకు పీకుతారండి. సాయంకాలం 4:30 4, 5 మొదలెట్టి 6 వరకు పీకుతామండి. అలా పీకుతామండి. ఇలా పీకింది అలాగే ఉంటుంది అన్నమాట అండి. మా సైడ్ వేయరు కొత్తిమీర. అవి అంటే మాకు నీళ్లు తక్కువ. అంతా సౌదరి సైడ్ మా సైడ్ పక్కనే చిన్న సీతానగరం ఉంటుందండి. అక్కడ వేస్తారండి. అక్కడికి వెళ్తాం మేము పొలం పనికండి. నీళ్ళు ఎక్కువ కదూ? నీళ్ళు అందరికీ బోర్లు ఉంటాయండి. ప్రతి ఊరికి బోర్లు ఉంటాయండి. సరే, ఇప్పుడు మన పచ్చడి సంగతి ఏమంటావు? ఇప్పుడు పులుసు ఆరాక పులుసు కలపాలా? సలాతే వేసి కలిపేద్దామండి. నూనె అది వేసి. సరే, పసుపు ఏమన్నదండి ఆవిడ. పోపులో వేయాలి. ఇంగు కూడా వేసారు. వేసి పట్టుకొచ్చేసి వేపెడితే ఇందులో వేసేద్దామండి. సరే, పోపు వేసే ఆ నూనెలో మరి. నూనె వేసేద్దామంటారా? అది పోపు కూడా ఆరాలంట. మరి ఇప్పుడు వేసేస్తే అది ఆరుద్ది. ఈ నూనె తీసి ఇందులో వేస్తుంది. ఇప్పుడు పేసి కలిపాక నూనె కొన్ని తీసి అందులో వేసి ఏమి తెచ్చేస్తాం. సరే, అందులోనే వేసి